బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఆందోళన కలిగిస్తున్నాయి. 15 రోజులుగా కాల్పుల విరమణకు పాల్పడుతున్న పాక్ సరిహద్దు రాష్ట్రాలపై రాత్రి దాడులకు పాల్పడింది. పాకిస్తాన్ డ్రోన్ క్షిపణి దాడులను భారత్ సైన్యం తిప్పికొట్టింది. ఇప్పుడు యుద్ధ వాతావరణం తెలుగు నేలకు విషాదాన్ని మిగిల్చింది. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో రాత్రి 3 గంటల సమయంలో జరిగిన దాడుల్లో అనంతపురం జిల్లాకు చెందిన మురళీ నాయక్ మరణించాడు. సత్యసాయి జిల్లాకు చెందిన గోరెంట్ల మండలం కల్లితాండాకు చెందిన మురళీ నాయక్ మరణించడంతో ఆ గ్రామం మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి. పాక్ దాడుల పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ గ్రామ సర్పంచ్ వాసు గారు మనతో లైన్ లో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన కాల్లో అందుబాటులో లేరు. కానీ ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య ఈ యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఇప్పుడు సత్యసాయి జిల్లాకి చెందిన మురళీ నాయక్ అనే ఒక అబ్బాయి తాండాలో ఉన్న ఒక అబ్బాయి అయితే మరణించడం జరిగింది. ఇప్పుడు ఆయన కాల్ చేస్తున్నారు, తాండా సర్పంచ్ కాల్ చేస్తున్నారు, అతనితో మాట్లాడదాం. నమస్తే అండి. మేడం నమస్తే మేడం. హలో, వినిపిస్తుందా అండి మాట్లాడేది? హలో 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 మేడం నమస్తే మేడం. యా అండి, నమస్తే. మురళీ నాయక్ మరణంతో ఇప్పుడు మీ గ్రామం మొత్తం విషాద చాలా అలుముకున్నాయండి. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు పాకిస్తాన్ భారత్ మధ్య ఈ యుద్ధం జరగడం? సో మీ తాండా నుండి ఒక అబ్బాయి ఆర్మీలో పనిచేస్తూ ఇలా యుద్ధంలో మరణించడం మీకు ఎలా అనిపిస్తుంది? మేడం అయితే చాలా బాధాకరం అనిపిస్తుంది. కానీ అయితే ఒకే ఒక అబ్బాయి, వాళ్ళకి ఇంకా తమ్ముడు చెల్లి ఎవరు లేరు. ఓకే, అది బాధ మేడం. బాబు యుద్ధంలో మరణించేందుకు, దేశం కోసం మరణించేందుకు గర్వంగా ఉంది. కానీ ఊరు మొత్తం మేడం విషాదంతో ఎవరు ఇంకా ఎక్కడా పోకుండా అక్కడే ఇంటి దగ్గరే ఆ బాడీ ఎప్పుడు వస్తుందని అందరూ చాలా బాధతో ఉన్నారు మేడం. మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చిందండి? మేడం పొద్దున వరకు తెలియదు మేడం. మాకు పొద్దున్న తెలిసింది మేడం. నిన్న జరిగింది అట్లా, మీ అబ్బాయి చనిపోయినా పొద్దున్న తెలిసింది మేడం. ఓకే, ఆ అబ్బాయి ఎంతకాలం నుండి ఆర్మీలో పనిచేస్తున్నారండి? 3.5 సంవత్సరం నుంచి పని చేస్తున్నాడు మేడం. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నోళ్ళు బెంగళూరులో పాచి పని చేసి ఇంట్లో ఒప్పుకొని పని చేసుకుంటా బట్టలు ఉతికి చదివించారు మేడం ఆ బాబుకి. ఓకే, సో ఇలా అనుకున్నారా అండి, ఇలా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధంలో వాళ్ళ అబ్బాయి మురళీ నాయక్ ఇలా మరణిస్తారని అసలు ఎప్పుడైనా అనుకుని ఉంటారు? ఇలా సడన్ గా వినేసరికి వాళ్ళ పేరెంట్స్ ఎలా స్పందిస్తున్నారు? అసలు ఏ విధంగా ఉంది వాళ్ళ పరిస్థితి? కాదు మేడం, వాళ్ళ అమ్మ నాన్నలు 2 సైడ్లు ఇద్దరు పడిపోయినారు మేడం. వాళ్ళకి అట్లా ఆలోచన కూడా లేదు, ఎట్లా జరుగుతుందని తెలియదు. ఎట్లా తెలుస్తుంది మేడం? అదేనండి, ఇప్పుడు మీ ఊర్లో అంతా అంటే ఎంతమంది ఉన్నారండి ఆర్మీకి చెందిన వాళ్ళు? ఒక్క మురళీ నాయకే ఉన్నారా, లేదా వేరే వాళ్ళు కూడా ఆర్మీలో పనిచేసే వాళ్ళు ఉన్నారా మీ తాండా నుండి? మేడం ఇంకా ఉన్నారు మేడం. అంటే మా పంచాయతీలో ఆ ఊర్లో అయితే ఒకరే ఇంకా పక్కనే ఆనుకునే ఉంది మేడం. ఇంకో 3 ఉన్నారు మేడం. ఓకే, వాళ్ళు ఆర్మీలో ఏం చేస్తారండి? మేడం అది కార్గిల్ దగ్గర ఉన్నారని తెలుసు మేడం. ఏం పని అనేది తెలియదు మేడం. ఓకే, సో ఇప్పుడు వాళ్ళకి ఉన్నది ఒక్కగానొక్క కొడుకు. ఇప్పుడు ఆర్మీలో చెప్పండి. ఒక్క కొడుకే మేడం. ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు అతనికి. వాళ్ళ అమ్మ నాన్నోళ్ళు ఇద్దరు ఒక 2 సైడ్లు పడిపోయినారు. ఇప్పుడే వాళ్ళకి మాట్లాడిచ్చేసి వస్తాంటే వాళ్ళు జాయిన్ అయినప్పుడు నేను సంతకాలు పెట్టింటి మేడం. వెరిఫికేషన్ కి వాళ్ళు అదే మాట చెప్పి ఏడుస్తున్నారు మేడం. నువ్వు పంపిస్తేవి, పాపం చనిపోయి మా పిల్లోడు, నువ్వు హెల్ప్ చేసి అని రోజుని చెప్పుకునేట్లేదు మేడం. ఓకే, ఆర్మీ అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు. సో వాళ్ళ పేరెంట్స్ అలా భయంతోనే పంపించారా అతన్ని? లేదు మేడం, అట్లా ఎవరు భయపడలేదు మేడం. అట్లా భయపడి పంపిలేదు. ఏదో వస్తుందిలే, జాబ్ వస్తుంది, మా పిల్లలు బాగుంటారనేది పంపించారు మేడం. ఓకే, ఇప్పుడు అక్కడ ఉన్న మిగతా ఎవరైతే ఆర్మీలో ఉంటారో వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు ఈ విషయాన్ని? చాలా బాధగా పరిస్థితి. వాళ్ళు బాధ మాట్లాడే కూడా లేదు మేడం. వాళ్ళకి బంధువులు కానీ వాళ్ళకి ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఏడుచుకుంటూ కూర్చున్నారు. మాట్లాడే కూడా లేదు, ఎవరితోనూ మాట్లాడేయలేదు మేడం. మీ గ్రామ పరిస్థితి ఏ విధంగా ఉందండి ఇప్పుడు? అంటే చాలా ఆందోళనగా ఉంది మేడం. మా గ్రామంలో అంతా గందరగోళంగా ఉంది. ఎందుకంటే ఇంత చిన్న వయసులో 25 ఏళ్ళ అబ్బాయి సడన్ గా చనిపోయినాడంటే ఎవరికైనా బాధ కదా మేడం. అందరూ బాధపడుతున్నారు మేడం. ఓకే, సో మీకు మార్నింగ్ వచ్చింది సమాచారం అని అంటున్నారు? అవును మేడం. ఓకే అండి, పొద్దున్న వరకు తెలియదు మేడం. పొద్దున్న తెలిసింది, నిజమా అబద్ధమో తెలియదు కదా మేడం అని మళ్ళీ అక్కడ పోయినాము. ఇప్పుడు మీరు ఓకే అండి, ఇప్పుడు గ్రామంలో ఉన్న వాళ్ళు జీవనోపాధి ఏ విధంగా సాగిస్తున్నారండి అక్కడ కల్లితాండా వాళ్ళు?
మేడం ఏం లేదు మేడం, పొద్దున్నే లేస్తానే కూలిపోతారు. గోరంట్ల ఎక్కడంటే ఎవరు పిలిస్తే వాళ్ళు కూలిపోతారు. కూలి చేసుకొని వచ్చేది సాయంత్రం వస్తానే ఇంటికి వస్తారు మేడం. రోజు కూలిపోయేదే మేడం. ఇంకేం వేరే జీవనాధారం ఏముంది మేడం? ఈ భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది, దీని తీవ్రత ఈ విధంగా ఉంది అని అనుకున్నారా ఈ సంఘటన జరగడానికన్నా ముందు? లేదు మేడం, ఇట్లా ఇంత ఘోరంగా జరుగుతుందని మాకు అసలు తెలియదు. ఏం జరగదే అనుకున్నాం మేడం. ఓకే, సో సడన్ గా మీ వరకు వచ్చేసరికి అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. వచ్చేసరికి భయం ఆందోళనతో భయపడుతున్నాము. అప్పుడైతే ఏం కాదులే, ఇది సర్దు మణిగిపోతుంది, ఏం కాదు, ఇది జరగదు యుద్ధాలు అనుకున్నాం మేడం. ఇప్పుడు మురళీ నాయక్ వాళ్ళ పేరెంట్స్ మీకు దగ్గరలోనే ఉన్నారా అండి? అవును మేడం, అంటే నేను ఇప్పుడే కొంచెం పక్కన వస్తే మేడం, ఇంతవరకు వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తా అంటే పక్కన వస్తుంది. కుదిరితే వాళ్ళతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేయిస్తారా? ఈ నెంబర్ తో మాట్లాడిస్తా మేడం. ఓకే అండి, నేను వాళ్ళ నాన్నతో వాళ్ళ పెద్ద నాన్నతో మాట్లాడిస్తా. వాళ్ళ అమ్మ అయితే మాట్లాడే స్థితిలో లేదు మేడం. ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ. ఒకసారి వాళ్ళ పేరెంట్స్ తో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయించండి. వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు ఏంటి అనేది తెలుస్తుంది. ఓకే మేడం, ఈ నెంబర్ కాల్ చేస్తాం. యా, తప్పకుండా అండి. ఓకే, థ్యాంక్ యూ. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పుడు మనం చూసాం, 15 రోజులుగా కాల్పుల విరమణకు పాల్పడుతున్న పాక్ సరిహద్దు రాష్ట్రాలపై రాత్రి దాడులకు పాల్పడింది. పాకిస్తాన్ డ్రోన్ క్షిపణి దాడులను భారత్ సైన్యం తిప్పికొడుతుంది. ఇప్పుడు యుద్ధ వాతావరణం తెలుగు నేలకు విషాదాన్ని మిగిల్చింది. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో రాత్రి 3 గంటల సమయంలో జరిగిన యుద్ధ దాడిలో గోరింట్ల మండలం కల్లి తాండాకు చెందిన మురళీ నాయక్ అనే వ్యక్తి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పాక్ దాడుల పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.